హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ మధ్యకి వచ్చానండి. ఈరోజు నేను వేరే కర్రీ చేస్తున్నాను. మా ఊర్లో చేస్తుండే ఇలాంటి కర్రీ మీ మధ్యకి తీసుకొచ్చాను. ఉడియాలు, టమాటో, పచ్చి రొయ్యలండి, ఈ మూడు కలిపి కర్రీ చేస్తున్నానండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి చాలు. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకోవాలి, తర్వాత ఆయిల్ వేసుకోవాలి కొంచెం, తర్వాత వడియాలు వేసి ఎర్రగా వేపేసి పక్కకు పెట్టేయాలండి. అందులోనే మళ్ళీ కొంచెం వడియాలు వేపిన ఆయిల్ ఉంటుంది కనుక దాంట్లోనే ఈ రొయ్యలు ఏవైతే ఉన్నాయి క్లీన్ చేసినవి అవి వేసి కొంచెం వాటర్లు దాంట్లో వచ్చిన వాటర్ బయటకు వచ్చిన వరకు అది డ్రై అయిపోయిన వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఎంతవరకు అంటే మరీ కర్రీకి చేస్తాం కదా రోస్ట్గా అట్లా కాకుండా ఇదైతే మనం కొంచెం ఫ్రై, అందులో ఉన్న వాటర్ లైట్గా అంతా డ్రై అయిపోయిన వరకు అంతవరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసిన పేస్ట్ చేసుకున్నాను. ఈరోజు ముక్కలు ఏం వేయట్లేదు, ఆనియన్స్. ఈ పేస్ట్ అయితే వేసుకొని మాకు ఈ కర్రీకి థిక్గా గ్రేవీ కావాలండి, అందు గురించి అట్లా చేశాను. అయితే ఫస్ట్ అదే ఆయిల్లో మనం వేసుకొని ఈ పేస్ట్ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అది వాటర్ ఉంటుంది కదండి, అదంతా డ్రై అయిపోయిన వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగాను. ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి, పసుపు వేసుకోవాలండి. పసుపు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొక పేస్ట్ చేసుకున్నాం, ధనియాలు, జీలకర్ర, గరం మసాలాలు అన్నీ వేసుకొని అదొక పేస్ట్ చేశానండి. ఆ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత చూడండి నేను ఎట్లా ఫ్రై చేస్తున్నాను, అట్లనే ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే దానికి ఇంకా ఈ ఏవైతే ఉన్నాయో మనం వడియాలు అవన్నీ తర్వాత మనం అందులో వేసుకోవాలండి. ఫస్ట్ ఇది ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మరి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ వేసుకోవచ్చు. ఏదైతే మనము ముందు పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేసిన మిక్సీ జార్లో వేసింది, అందులో కొన్ని వాటర్ వేసేసి ఆ వాటర్ అందులో వేసుకోవాలండి. నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడు. ఇది వేసుకున్న తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం దగ్గరికి అయిన తర్వాత నేను ఫస్ట్ వడియాలు ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నానో ఆ వడియాలు కూడా ఇందులో వేసుకోవాలండి. చూడండి వడియాలు ఎంత బాగా వేగినాయో. అవి వేసేసిన తర్వాత అది వేసిన 2 మినిట్స్కి ఈ యొక్క రొయ్యలు కూడా ఉన్నాయి కదండి మనం వేపినవి, అవి కూడా వేసుకోవాలండి. తగినంత వాటర్ కూడా వేసుకోవాలి మనం ఎంత కావాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై చేసుకున్నాం కనుక ముందు. మనం ఇప్పుడు వాటర్ కూడా ఎంత మనకి గ్రేవీ కావాలో అంత వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం దగ్గరికి అయిన తర్వాత కర్రీ ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి కర్రీ. వడియాలు, పచ్చి రొయ్యలు, టమాటా గ్రేవీ కర్రీ అండి. ఇది రైస్లో బాగుంటుంది, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం కావాలో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ అండి.